ఉండిద్దంట. నేను మాట చెబుతున్నా, పిల్లల కోసం ప్రార్థన చేయండి, కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, అవనస్తుల కోసం ప్రార్థన చేయండి, సేవకుల కోసం చేయండి, సంఘం కోసం చేయండి. మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి. ఒక రోజున వాటి రిజల్ట్ అంటే మీ ముందు తీసుకొస్తా ఉంటారు దేవుడు. ఆమేన్. చేసుకుంటూ వెళ్ళిపోండి. 6 రోజులు చేశారు, 7 రోజులు చేశారు, 7 రోజులు శుభ్రంగా తిరుగుతా ఉన్నారు. ఏం వాళ్ళు ఏమైపోయినాయి? పేకమాటలాగా టకటక పడిపోయి ఉంటాయి. దేవుడు నామములో ఏం కలుగుతారు. నోరు ఆడుతా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? బంధకాల నుంచి దేవుడు విడిపించడు కాక, శోధనకి విడిపించడు కాక. ఏంటి? సాతాను యొక్క కుట్రలో ఉన్న మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని దేవుడే పరిపూర్ణులుగా, సైనికులుగా దేవుడు చేయడు కాక. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలం ఇచ్చడు కాక. అనారోగ్యంగా ఉన్న వారికి దేవుడు స్వస్థత ఇచ్చడు కాక. ఆయన మంచివాడు, మేలు చేసేవాడు. ఆయన ఎంతకు వచ్చిన వాడు తోసేసే దేవుడు కాదు. ఆయన ప్రేమామూర్తి, దయగలవాడు, ఆదరణకర్త, సమాధానకర్త, దయచూపువాడు, జీవించువాడు, మన పక్షాన్ని నిలబడివాడు, మనం ప్రేమించిన వాడు, మహిమను విడిచిన వాడు, పరలోకాన్ని విడిచిన వాడు, మన మధ్య లేటికి సంచరిస్తున్న దేవుడు, మన పక్షాన్ని ఆయన యుద్ధం చేస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తూ మన పక్షాన్ని చేయడానికి మన ప్రార్థన విజయాన్ని వాళ్ళు ఆశపడుతున్న దేవుడు. ఎవరైతే తలుపు చేస్తారా నేను వద్దామని చూస్తున్నాడు, ఎవరైతే నోరు వేసి ప్రార్థన చేస్తారా ఆ ప్రార్థన జవాబు ఆశపడుతున్నాడు.